Today we are discussing about objectives and functions of the Reserve Bank of India. మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆబ్జెక్టివ్స్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1st April 1935. The share capital is 5 crores. It was nationalized by the government of India in 1st January 1949. It performs all functions under the Reserve Bank of India Act 1934. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్గా చెప్తారు. ప్రతి దేశానికి కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంక్. అట్లా నీకు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది ఉంటుంది. అది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ యొక్క సెంట్రల్ బ్యాంక్ అనమాట. అట్లా నీకు మన ఇండియాలో ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. 1st April 1935లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఇది తన ఫంక్షన్స్ అంతా కూడా నిర్వహిస్తుంది. 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఇది తన యొక్క ఫంక్షన్స్ అంతా కూడా నిర్వహిస్తుంది. కాబట్టి 1935లో 1st Aprilలో దీన్ని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే అప్పుడు ఫస్ట్ షేర్ క్యాపిటల్ వచ్చి 5 crores ఉంది. దీన్ని గవర్నమెంట్ వచ్చి 1949 1st January నేషనలైజ్ చేశారు. 1st January 1949లో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నేషనలైజ్ చేశారు. కాబట్టి ఇది ఫస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్గా మనం ఇండియాలో ఫస్ట్ నేషనలైజ్డ్ ఇన్స్టిట్యూషను, ఫస్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్గా దీన్ని మనం చెప్పచ్చు అనమాట. కాబట్టి 1949లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్ చేశారు. ఫస్ట్ నేషనలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇండియాగా దీన్ని చెప్పచ్చు. ఈ యొక్క ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, ఈయన 25th రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అని చెప్పచ్చు అనమాట. ఈయన శక్తికాంత్ దాస్ వచ్చి 25th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా చెప్పచ్చు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ జూనియర్ ఇంటర్కి 2 మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ వచ్చి 5 మార్క్స్ ఇస్తారు జూనియర్ ఇంటర్కి. ఇంకా మిగతావన్నీ కూడా ఫంక్షన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువగా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: రెగ్యులేటింగ్ ద ఇష్యూ ఆఫ్ కరెన్సీ నోట్స్, అచీవింగ్ ద మానిటరీ స్టెబిలిటీ ఇన్ ద ఎకానమీ, controlling credit system, providing guidance to the commercial banks, implementing uniform credit policy throughout the country, lender of the last resort, acts as a clearinghouse, promotes different finance institutions to provide industrial finance. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆబ్జెక్టివ్స్గా చెప్పచ్చు. రెగ్యులేటింగ్ ద ఇష్యూ ఆఫ్ కరెన్సీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఫంక్షన్ వచ్చి కరెన్సీ నోట్లను ఇష్యూ చేయడం. ఈ కరెన్సీ నోట్ ఇష్యూ చేసేది ఎలా అంటే అదే కాకుండా ఒక పద్ధతి ద్వారా నీకు కరెన్సీ నోట్ ఇష్యూ చేస్తుంది. ఆ తర్వాత నీకు మానిటరీ స్టెబిలిటీ, దేశంలో మానిటరీ స్టెబిలిటీని కాపాడుతుంది. అంటే మనీ యొక్క వాల్యూ తగ్గకుండా, పెరగకుండా, హెచ్చు తగ్గులు కాకుండా వాల్యూని కాపాడే బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కంట్రోలింగ్ క్రెడిట్ సిస్టమ్. క్రెడిట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కమర్షియల్ బ్యాంక్స్ క్రెడిట్స్ ఇచ్చేటప్పుడు ఏ వస్తువులకి ఎంతెంత ప్రపోర్షన్లో లోన్స్ ఇవ్వాలి అనేది తెలుపుతుంది. ప్రొవైడింగ్ గైడెన్స్ టు ద కమర్షియల్ బ్యాంక్స్, అడ్వైజర్ ఏజెంట్ టు ద గవర్నమెంట్. కాబట్టి కమర్షియల్ బ్యాంక్స్ వచ్చేసి నీకు గైడెన్స్ ఇస్తుంది, ఎలా వర్క్ చేయాలి, ఏ పద్ధతుల ద్వారా వర్క్ చేస్తే మనం యొక్క గవర్నమెంట్ యొక్క ఎకానమీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అని కమర్షియల్ గైడెన్స్ ఇస్తుంది. మీరు ఈ విధంగా లోన్స్ ఇవ్వండి, మీకు ప్రాఫిట్స్ వస్తాయి, లాస్లు పొందరు అని నీకు డైరెక్షన్స్ ఇస్తుంది. ఇంప్లిమెంటింగ్ యూనిఫామ్ క్రెడిట్ కార్డ్స్ త్రూ అవుట్ ద కంట్రీ.
దేశంలో ఎక్కడైనా సరే ఒక పాలసీ రూపొందించినప్పుడు, లోన్స్ ఇవ్వాలి అని పాలసీని రూపొందించినప్పుడు ఆ పాలసీ వచ్చి ఒకే విధంగా యూనిఫామ్ పాలసీ అనేది ఉండాలన్నమాట. కాబట్టి త్రూ అవుట్ ఇండియా మొత్తం కూడా ఒకే విధమైన యూనిఫామ్ పాలసీ అనేది ఉండాలి. ఒక రాష్ట్రంలో ఒక పాలసీ, ఇంకో రాష్ట్రంలో ఒక పాలసీ, ఇలా నీకు డిఫరెంట్ పాలసీస్ అనేది ఉండకూడదు. తర్వాత లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్, అంతిమ రుణదాతగా పనిచేస్తుంది. యాక్ట్ యాజ్ ఎ క్లియరింగ్ హౌస్గా వర్క్ చేస్తుంది. తర్వాత డిఫరెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి క్రెడిట్స్ అంతా కూడా డిఫరెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అగ్రికల్చర్కి కానీ ఇండస్ట్రీస్కి కానీ లోన్స్ అంతా కూడా ఇప్పిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్గా చెప్పవచ్చు. ఎక్కువగా జూనియర్ ఇంటర్కి